పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019వ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కోరుకుంటూ ఉంది. అయితే ఈ 2019వ సంవత్సరం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ గ్రహస్థితి ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారు ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో కొత్త ఆశలతోటి నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. ప్రారంభంలో చేసేటటువంటి పనుల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. చాలా డెడికేటెడ్గా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డాము, ఈ సంవత్సరం నుంచి అయినా సరే మనం జాగ్రత్తగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. అయితే వీరు ఎంత గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ కూడా బలంగా ఆ నిర్ణయం మీద ఉండటంలో కొద్దిగా వెనకబడి ఉంటారు. అయితే ఈ మాసంలో జనవరి మాసంలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడా చక్కగా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు. 2019వ సంవత్సరం ఈ మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి రవి చక్కటి శుభమైనటువంటి ఫలితాలు అందిస్తూ ఉన్నాడు. రవిగ్రహము చక్కటి శుభమైన ఫలితాలు అందిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విజయం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. ఈ మాసంలో మీరు చేసేటటువంటి వాటికి అయితే అన్ని రకాలైనటువంటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఆ అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు ముందు అడుగు వేయటంలో ఒక్కరవ వెనక అంటే తడబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. అయితే మనో సంకల్పంతో ధైర్యంతో చేసేటటువంటి పని మీద ఉన్నటువంటి ఆ పని మీద డెడికేషన్ తోటి కనుక పనులు కనుక ప్రారంభించినట్లయితే మేషరాశి వారు ఈ మాసంలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఆస్వాదిస్తారు, సంపూర్ణమైన విజయాన్ని మీరు అందుకుంటారు. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో వీరికి గతంలో మీరు చేసినటువంటివన్నీ కూడా ఈ మాసంలో వాటి వలన అంటే గతంలో మీరు ఎవరికైతే మంచి చేసి ఉంటారో అవి ఈ మాసంలో మీకు చక్కగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. అంటే గతంలో మనము చేసినటువంటి మంచి గతంలో మనము చేసినటువంటి పరోపకారం ఇవన్నీ కూడా మనకి ఈ మాసంలో చక్కగా మనకు వెనక ఉండి మనకి తోడు నీడగా మనకు నడిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మేష రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 9వ స్థానంలో రవి శనిగ్రహాల యొక్క ప్రభావము కొద్ది రోజుల పాటు ఉంటున్నటువంటి కారణం చేత ఈ కొద్ది రోజుల పాటు ఆర్థిక విషయాలలో పూర్తిగా ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అయితే చాలా చక్కగా అన్యోన్యంగా గడుపుతూ ఉంటుంది. కుటుంబంలో సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మాసంలో వీరికి కనుక ఎవరైతే విద్యార్థులు నూతనంగా అంటే పై చదువులకు వెళ్ళడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో కొద్దిగా ఆటంకాలు ప్రతిబంధకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అంటే ఆటంకం మొదట కలుగుతూ ఉంటుంది. మొదట కలిగినటువంటి ఆటంకానికి మనస్సు చెల్లించకుండా మనస్సును పూర్తిగా చేసేటటువంటి పని మీద కనుక లగ్నం చేసినట్లయితే ఉన్నతమైనటువంటి చదువులకి ఉన్నతమైనటువంటి విజయాలు సాధించడానికి మేషరాశి వారికి ఇది సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి యోగం. ఈ మేషరాశి వారికి ఎవరైతే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎవరైతే వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో మీకు సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి
ఈ బంధువులతోటి మిత్రులతోటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న విరోధాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది కూడా అవసరం. ఈ మాసంలో వీరికి ఎక్కువగా దైవభక్తి కలుగుతూ ఉంటుంది. దైవ దర్శనం కూడా చేస్తూ ఉంటారు. చేసేటటువంటి పనులు సంపూర్ణమైనటువంటి విజయాన్ని కనుక పొందాలి అంటే ఈ మాసంలో ఈ రాశి వారు చక్కగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్లయితే మనకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి విజయం అనేటటువంటిది మేషరాశి వారికి అందుతుంది. ఇది 2019వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.